అలేఖ్య, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నీకు విచిత్రం చూపించాలని. ఏమిటది? అదేమిటి? ఆకాశం, ఇది సముద్రం. రెండు కలుసుకున్నాయా? లేదు. కలుసుకుంటాయా? కలుసుకో. ఏ? ఎందుకని? ఆకాశానికి తెలుసు సముద్రం నిజస్వరూపం. కావాలనుకున్న చోట ప్రశాంతంగా కనిపిస్తుంది. అది నాటకం. కానీ ఆ సముద్రం అసలు స్వరూపం ఇది. లోపల నిప్పులు దాచుకుంటుంది, పైకి నురగలు విసురుతుంది. అది నువ్వు. మనిషిని 60 కళ్ళతో చూసే నేను కూడా 60 కళ్ళు గుర్తులు చేసుకున్నాను. పిచ్చి చూపు చూశాను. లేదు లేఖ్య. ఏమిట్లేదు? వైజాగ్ వెళ్ళావా లేదా? వెళ్ళాను. కృష్ణమూర్తి గారిని కలిసావా లేదా? కలిశాను. కలిసి నా గురించి అడిగావా లేదా? అడిగాను. మరి నా గురించి ఎందుకు అడిగావు? ఎవరో చెప్పారు. నువ్వు నన్ను ప్రేమించడానికి ముందే నాకెవరితోనో సంబంధం ఉందని చెప్పారు. అది నిజమా కాదా అని అడగడానికి వెళ్ళావు కదా? డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళి నాకు అపార్షన్ చేశారా లేదా అని అడిగావు కదా? అది కాదా లేఖ్య, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేం చెప్పబోతున్నావు అని నేను అడగడం లేదు, నువ్వేం అడిగావని నేను అడుగుతున్నాను. సారీ అలేఖ్య. సారీ అనే పదం కొన్నిటికే వాడతారు మిస్టర్ రాజేష్. చేసిన తప్పులు సరిదిద్దుకోగలిగిన వాటికి, అన్నిటికీ కాదు. లేదా లేఖ్య, నేను వెళ్ళి నీ గురించి అడగటం పొరపాటే. పొరపాటు. నోరు జారటం పొరపాటు గాని కాలు జారటం పొరపాటు కాదు. మాట తూరటం పొరపాటు గాని మనసు విరచటం పొరపాటు కాదు. అలేఖ్య, అలేఖ్య, ఒక్క మాట అలేఖ్య. నేను తొందరపడ్డ మాట వాస్తవం. కానీ నన్ను ఏడిపించడానికి, ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఎవరో ఒక ఉత్తరం రాశారు. వాళ్ళు నిన్ను ఫూల్ చేయడానికి ఉత్తరం రాశారు. నువ్వు నన్ను ఫూల్ చేయడానికి ఆ ఉత్తరం పట్టుకుని వైజాగ్ వెళ్ళావు. నా అదృష్టం బాగుండి అది తప్పు అని తెలిసింది. లేకపోతే ఆ కృష్ణమూర్తి గారు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు అవును అవును అన్నా, ఆ డాక్టర్ నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు అవునన్నా, నా బ్రతికేమైపోయి ఉండేది. నన్ను కాదని నువ్వు మరొక దాన్ని పెళ్లి చేసుకుంటేవాడివి కదా? అలేఖ్య, నేను బ్రతికుండగా జరగదు. బ్రతికుండగా ఇది జరిగిందిగా, అది జరగదని గ్యారంటీ ఏమిటి? రాజేష్, తప్పు నీది కాదు, నీ మగజాతిది. మగవాళ్ళకి 2 మనసులుంటాయి. ఒకటి ప్రేమించడానికి, ఇంకొకటి అనుమానించడానికి. 2 నాలుకలుంటాయి. కమ్మటి కబుర్లు చెప్పడానికి ఒకటి, చావు కబుర్లు చెప్పడానికి ఇంకొకటి. 4 కళ్ళుంటాయి. 2 ఆరాధించడానికి, 2 అవమానించడానికి. పెళ్లి కాకముందే నువ్వు నా మీదింత నిఘా వేశావు అంటే పెళ్ళైన తర్వాత నా బ్రతుకు ఏ బంగారు పంజరంలో ఉండేదో. అదృష్టవంతురాలి నువ్వేమిటో, నీ నిజ స్వరూపం ఏమిటో నాకు తెలిసింది. ప్రేమించడానికి కావాల్సింది మనసు కాదు, నమ్మకం. మనం ఎవరికి పుట్టామో తెలియకపోయినా మనమ్మ వీడేరా నీ నాన్న అంటే నాన్న అని పిలుస్తాం. ఎందుకు? నమ్మకం. అన్నం వండి ముద్దలు కలిపి భార్య తినిపిస్తే కళ్ళు మూసుకుని తింటారు. అంతేగాని అందులో కారమే కలిపిందా లేక విషమే కలిపిందా అని పరీక్షించరు. కారణం నమ్మకం. ముక్కు మొహం తెలియని వాడు 3 ముళ్ళు వేస్తే వాడి వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది ఆడకూతురు. కారణం నమ్మకం. మిస్టర్ రాజేష్, ప్రేమంటే మనసుకి అర్థం చెప్పడం కాదు, మనసుని అర్థం చేసుకోవడం. పెళ్ళంటే 3 ముళ్ళ బంధం కాదు, మనిషిపై మనిషికి నమ్మకం. ఇది తెలియని నాడు, తెలియని వాడు ప్రేమకుడు కాడు, కాలేడు. గుడ్ బై.